ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుడి వద్దకు రావడం జరిగిందండి. ఇక్కడ జరిగే విషయాల్లో కొన్ని విషయాల్లో దేవస్థానం వారు మారితే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. అదేంటి అంటే ముఖ్యంగా మొబైల్స్. వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి మొబైల్స్ తీసుకుంటున్నారు, లాకర్లో పెట్టుకుంటున్నారు. ఇక్కడ రోజు రోజుకి క్రౌడ్ పెరుగుతుంది. శనివారం ఒక్క రోజే కాకుండా ముందు రోజు శుక్రవారం అవ్వచ్చు, తర్వాత రోజు ఆదివారం అవ్వచ్చు, క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తారో వాళ్ళు, ఒక బస్సులోనో ఒక కారులోనో లేకపోతే ఏదో వెహికల్స్లోనో 10 మంది ఒక 25 మంది కలిసి వస్తారు. ఈ మొబైల్స్ ఎప్పుడైతే తీసేసుకుంటున్నారో ఇంత జనం మీద లోపలికి వెళ్ళేటప్పుడు ఒకళ్ళు ముందు వెనక అవుతున్నారు. బ్యాచ్లో దర్శనం అవ్వట్లేదు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ దెబ్బతింటుంది వీళ్ళకి. అది కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కొంచెం పర్లేదు కానివ్వండి, చిన్నవాళ్ళకి వేయవచ్చు, లేకపోతే వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ పార్కింగ్ ఎక్కడ ఉంటుంది, పార్కింగ్లో మన వెహికల్ ఎక్కడ ఉంది అనేది కూడా ఒక అవగాహన ఉండదు. ఒకవేళ వెహికల్ దగ్గరికి వెళ్ళి నుంచుందామన్నా ఎక్కడా కూడా నీడ అనేది లేదు. ఈ ఎండలో వెహికల్ దగ్గర ఎక్కడి నుంచో వెళ్తారు కాబట్టి మొత్తం అందరికీ భక్తులకి ఇప్పుడు మొబైల్స్ తీసుకెళ్తే భక్తులు కూడా కుదురుగా ఉండే రకాలు ఏం కాదు. వీడియోలు సెల్ఫీ వీడియోలు తీసుకోవడాలు అవసరమైతే విగ్రహంతో కూడా రీల్స్ చేసేవాళ్ళు ఉన్నారు. దాన్ని నేను కాదనట్లేదు, కానీ ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టి, ఒక బోర్డు పెట్టి, లేకపోతే అనౌన్స్ చేసి దేవస్థానం ప్రాంగణంలో మొబైల్స్ యూజ్ చేయకూడదు, స్విచ్ ఆఫ్లో కానీ సైలెంట్ మోడ్లో కానీ ఉండాలి. ఒకవేళ పొరపాటున ఏ భక్తుడైనా సరే లోపల వీడియో తీస్తున్నట్టు కానీ ఫోటో తీస్తున్నట్టు కానీ కనిపిస్తే కనుక మొబైల్ తీసుకుని హుండీలో వేసేస్తాం అని చెప్పేసి ఒక రూల్ పెట్టి మొబైల్స్ అలౌ చేస్తే బెటర్ అనేటువంటిది నా అభిప్రాయం. దయచేసి తప్పుగా భావించొద్దు. ఫేస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బట్టి నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి చెప్పాను. ఓకే, ఉంటానండి. నమో వెంకటేశయ్య.